హలో వెల్కమ్ టు బర్నింగ్ పాలిటిక్స్. నిత్యం ఖద్దరు నేతల డైలాగ్ వారితో రణరంగాన్ని తలపించే తెలుగు నేల రాజకీయం రసకందంగా మారింది. సై అంటే సై అనే రేంజ్లో సాగుతున్న పొలిటికల్ దంగలపై ఉలుక్కేద్దాం. కొత్త ఏడాది తెలుగు రాష్ట్రాలకు కలిసి వస్తుందా? ఏపీలో సీఎం చంద్రబాబు ముందు ఉన్న టాస్క్ ఏంటి? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేయాల్సిన పనులేవి? చంద్రబాబు కంటే రేవంత్కి ఎందుకు గండాలు ఎక్కువగా ఉన్నాయి? అయినా రేవంత్ దూకుడు తగ్గించడం లేదా? లెట్స్ వాచ్ ది స్టోరీ. కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టిన తెలుగు రాష్ట్రాలు. ఇరు రాష్ట్రాల సీఎంల సమర్థతకు కఠిన పరీక్షలు. ఏపీలో రాజధాని పోలవరం పూర్తి కావాలి. హైడ్రా మూసి ఫోర్త్ సిటీ అంటూ రేవంత్ దూకుడు. సీఎం చంద్రబాబుకు రాష్ట్రంలోని లేని ప్రతిపక్షం. సీఎం రేవంత్కు రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షం. ప్రపంచమంతా కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టింది. ఈ ప్రపంచంలో ఓ భాగమైన తెలుగు రాష్ట్రాలకు కొత్త ఏడాది. కానీ ఏడాది ఎప్పట్లాగే గడిపేద్దాం అనుకున్నంత వెసులుబాటు ఈ రెండు తెలుగు రాష్ట్రాల పాలకులకు లేదు. వారి సమర్థతకు కొత్తగా నిరూపించుకోవాల్సిన అవసరం లేదు అని అనుకునే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలు అత్యంత క్లిష్టమైన సంక్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నాయి. వాటిని గట్టెక్కడానికి ఏడాది అత్యంత కీలకమని ప్రజలు కూడా నమ్ముతున్నారు. ఐదేండ్లలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని, గాడిన పెట్టేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నామని చంద్రబాబు చెబుతున్నారు. నిజానికి ఆయనకు ప్రజలు అన్ని ఆయుధాలు ఇచ్చారు. కాలం కూడా కలిసి వచ్చింది. కేంద్రంలో కీలక పాత్రను పోషిస్తున్నారు చంద్రబాబు. అత్యాశకు పోకపోయినా కావాల్సినంత సహకారం అందే పరిస్థితులు ఉన్నాయి. రాష్ట్రంలో కూడా జగన్ లాంటి వ్యక్తులు చిరాకు పెట్టకుండా ఏకపక్షంగా బలమిచ్చారు. ఇప్పుడు ఆయన రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు మేలు చేసే పనులు చేపట్టాల్సి ఉంది. వ్యక్తిగతంగా మేలు చేయడం కాదు, అందరికీ మేలు జరిగేలా చేయాలి. అలా జరగాలంటే రాజధాని పూర్తవ్వాలి, పోలవరం పూర్తి కావాలి. చంద్రబాబు కొత్తగా బనకచెర్ల ప్రాజెక్టును అనుకుంటున్నారు. వీటన్నింటినీ ఏడాది పట్టాలెక్కించారు. పూర్తి చేయడం సాధ్యం కాదు. కానీ కాలంతో పాటు పోటీ పడి పరుగులు పెట్టాలి, పరుగులు పెట్టించాలి కూడా. అప్పుడే చంద్రబాబు తన సామర్థ్యానికి తగ్గట్లుగా ప్రతిభ చూపించారని ప్రజలు అనుకుంటారు. అంతేకాదు, ఇది రాష్ట్రానికి కూడా అత్యవసరమనే చెప్పాలి. ఏపీతో పోలిస్తే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కాల పరీక్ష అత్యంత కఠినమైనది కాదు. ఆయనకు మెట్రో సిటీ హైదరాబాదు అండగా ఉంది. కానీ రేవంత్ అలాంటి కంఫర్ట్ జోన్లో ఉండటానికి ఇష్టపడే సీఎం కాదు. అందుకే ఆయన పదవి చేపట్టిన నాటి నుంచి హైడ్రా, మూసి, ఫోర్త్ సిటీ, ఏఐ వర్సిటీ అంటూ పరుగులు పెడుతూనే ఉన్నారు. అలాగే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఆయన అమలు చేయాల్సి ఉంది. గత ప్రభుత్వం అప్పులు చేసింది, ఇప్పుడు అమలు చేయలేకపోతున్నామని వాదిస్తే ప్రజలు ఒప్పుకోరు. ఈ విషయం ఆయనకు తెలియనిది కూడా కాదు. ఈ హామీలు అమలు చేస్తూ తన ముద్ర వేసేందుకు చేపట్టిన ప్రాజెక్టులను ముందుకు తీసుకువెళ్ళాలి. పూర్తి చేయకపోవచ్చు, కానీ పూర్తవుతాయన్న నమ్మకాన్ని ఈ ఏడాది కల్పించాల్సి ఉంటుంది రేవంత్ రెడ్డికి. చంద్రబాబుకు ప్రతిపక్షం లేదు. ఎవరైనా తోక జాడిస్తే కట్ చేయడానికి రెడీగా ఉన్నారు. అందుకే వైసీపీ బయటకు రాలేకపోతుంది. కానీ ఆయన చక్కదిద్దాల్సిన పనులు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి. రేవంత్కు ఈ పరిస్థితి రివర్స్ ఉంది. బలమైన ప్రతిపక్ష పార్టీలు ఆయనకు ఎప్పటికప్పుడు అడ్డం పడుతూనే ఉన్నాయి. ఈ సవాళ్లను అధిగమించి ముందడుగు వేయాల్సి ఉంటుంది రేవంత్ సర్కారుకి. వైసీపీ జీరో ప్రస్థానం మళ్లీ మొదలైందా? 4 రోడ్ల జంక్షన్ పైకి ఫ్యాను పార్టీ వచ్చిందా? అసలైన వ్యూహకర్త కోసం జగన్ వేచి చూస్తున్నారా? వలసలతో వైసీపీ బాసు సతమతమవుతున్నారా? మరి పార్టీ పుంజుకునేందుకు జగన్ ఏం చేస్తున్నారు? వైసీపీ మరొక కమ్యూనిస్టు కాంగ్రెస్లా కాకుండా ఉండేందుకు ఎలాంటి వ్యూహాలు యోచిస్తున్నారు జగన్? జీరో నుంచి వైసీపీ ప్రస్థానం మళ్లీ మొదలు. 4 రోడ్ల జంక్షన్లోకి ఫ్యాను పార్టీ. పార్టీని వీడుతున్న కీలక నేతలు. వైసీపీని ముందుకు నడిపించేవారు ఎవరు?
జీరో బేస్డ్ పాలిటిక్స్ దిశగా జగన్ అడుగులు. లోపాలు సరిచేసుకునే పనిలో వైసీపీ బాస్. వైసీ ఇప్పుడు నడి రోడ్డుపైకి చేరుకుంది. 4 రోడ్ల జంక్షన్లో నిలబడింది. జీరో నుంచి ప్రస్థానం ప్రారంభించే పరిస్థితి వచ్చిందని చెప్పుకున్నా ఆశ్చర్యం లేదు. పార్టీకి ఓటమి ఎదురు కావటం ఒక ఎత్తైతే దానికి మించిన స్థాయిలో నాయకులు జంప్ చేస్తూ ఉండడం మరొక పెద్ద విషాదం. బోయాలు పోతే పల్లకిలి మోసేవారు ఎవరుంటారు అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఒకరు కాదు, మందలుగానే పోయారు, పోతున్నారు కూడా. జంపింగ్లో పెరుగుతున్న సమయంలో పార్టీని పుంజుకునేలా చేయాలి. పార్టీ పరంగా అడుగులు బలంగా పడాలి. ఇది జరగకపోతే రాజకీయంగా వైసీపీ మరొక కమ్యూనిస్టు పార్టీ మాదిరిగానో కాంగ్రెస్ పార్టీగానో మిగిలిపోతుంది. ఈ నేపథ్యంలో వైసీపీకి తక్షణ వ్యూహకర్త అవసరం. ఎన్నికలకు ముందు తరువాత పరిణామాలు గమనిస్తే వ్యూహకర్త ఉన్నప్పటికీ ఆ పరిస్థితి వేరుగా సాగింది. ఎవరికి వారు మేనేజ్ చేయటం, పార్టీ పరంగా అతిగా ఊహించుకోవడం వంటివి వైసీపీకి మైనస్ అయ్యాయి. ఇప్పుడు కావాల్సింది అలాంటి వ్యక్తులు, వ్యూహకర్తలు కాదు. పక్కాగా పార్టీని నడిపించేవారు కావాలి. జీరో బేస్డ్ పాలిటిక్స్ దిశగా జగన్ అడుగులు వేయాలని భావిస్తున్నట్లు తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి. అంటే ఒక రకంగా 2012 నాటి పరిస్థితిని ఆయన ఊహించుకుంటున్నారు. ఆయన చుట్టూ ఇంత పెద్ద కోటరీ లేదు. ఉన్నది పట్టుమని 10 నుంచి 50 మంది లోపు నాయకులే. వారితోనే ఆయన ప్రస్థానం ప్రారంభించారు. ఇప్పుడు కూడా అదే పంథాను జగన్ ఎంచుకున్నారు. అయితే అప్పటికి ఇప్పటికీ తేడా ఉంది. అసలు పాలన చేయని జగన్ వైపు జనం చూశారు. కానీ ఇప్పుడు 5 ఏళ్ల పాటు పాలన చవి చూశారు. కాబట్టి ఆ పాలనలోని లోపాలు సరిచేసుకునే దిశగా జగన్ అడుగులు వేస్తే పుంజుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ ఒక్క విషయం మాత్రం జగన్ గుర్తుపెట్టుకోవాలి. ఒక్కసారి అధికారం అంటూ దక్కితే దానిని ఎన్ని వ్యయ ప్రయాసలకు ఓర్చుకోనైనా నిలబెట్టుకునే యంత్రాంగం ఉండాలి. అది ప్రధానంగా రాజకీయాల్లో ఉన్న ఫార్ములా. ప్రధాని మోదీని చూస్తే ఇది ఖచ్చితంగా మనకు గోచరిస్తుంది. అలా చేయకపోతే జగన్ ఎప్పటికీ కోలుకోలేరనే సందేహం మాత్రం కలుగుతుంది. మరిన్ని రాజకీయ విశేషాలు తెలుసుకునే ముందు బర్నింగ్ పాలిటిక్స్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.